మరి యారు పక్కన ఇచ్చుంటాడు అదే పొద్దుటూరు పొద్దున ఉన్నట్టు మీ పిల్ల రూపాయలు అట్లా కొనుక్కుండదా మరి అది ఆ రూమ్ అట్లా ఉండదా నడుపులో ఉండదా వేసేసారా అతను క్రికెట్ మరి చూసినాడు ఇంకా టెండూల్కర్ కలర్లో కనబడి ఉన్నాడా యాటి రాజా అంత ప్యాటర్న్ వచ్చా ఈ ఇంట్లో ఉండేటి మన ఎస్పీ గారి ఇంట్లో ఉండేదా మరి టీవీ కొన్న రూల్ ఏమే కదా ఆ రూల్ ఏంటా బాక్రాపేట మంగళంపేట తలకోన పెంచలకోన కాకడకోన తిరుపతి కోన మొత్తం రీస్టౌలు చమాది చెప్తాను చెవులు నేర్చుకున్నానండి ఏమైనా జరిగేదంటే ఒక్కటే రూల్ మీద జరుగుతాను అదే రోజు తెలిసిన పుష్పగారి రూల్ చిన్నకిసా ఏం చేస్తారా చిన్నకిసా మోతుంటాయి ఇంటికి పోయి గుట్టు మర్చిపో పుట్టాలో లోపలికి వస్తున్నాం నమస్తే అన్న వీడే కదా చేయగల బాత్రూమ్ నీళ్ళగా ఉంటుందా మరచేంది కుట్టినది ఇలా పుష్పన్న బ్రాండ్ నేషనల్ పర్మిట్ మాది ఇది నా బ్రాండ్ ఇది నా బ్రాండ్ ఇది నా బ్రాండ్ ఆడు మా ఒంట్లో చేతి తీసినాడు కానీ మా నోట్లో చేత నీ పేరు తెలియపోయినా ఈ మచ్చను తెలిసిన ముత్తులు మూసి కాయకట్టిన మచ్చితే ఈ మచ్చున్న ప్రతి ఓడు పుష్పగారి పార్ట్నర్ కింద లెక్క ఆ రోడ్డు మీద దెబ్బ పడితే పుష్పగారి మీద పట్టతే కొట్టుకోలేడు ఏ పొన్నయ్య నా డిగ్రీలో తోడు సార్ ఈ పాటికి పుష్పగారు చెప్పించేస్తుంటాడు ఇది మనం పొద్దున్న వెళ్ళి అరెస్ట్ చేసాడమే స్టేషన్ ఎన్ని ఖాళీగా ఉంది పోలీసు అక్కడ పోలీసు ఎక్కడ అంతే ఏమని పోయారు సార్ మీరు పోయినాక పుష్ప వచ్చినారు సార్ పుష్ప శిఖవత్ సార్ కొట్టమంటే కొట్టినాం పుష్ప మాది ఏమన్నారు పుష్ప పోతాడా ఒక్క సీను కాదు మంది మొత్తం తోలుకుపోతున్నారు క్యాన్సర్ అందరూ తోలుకురా ఉద్యోగాలు పోతాయా మాకు ఉద్యోగాలు పోతాయా ఏం కాదు ఏ ఛాన్స్ అంటే 10,000 పుష్ప 4,300 వస్తుంది సర్వీస్ మరి 18,000 ఉంది పెంచామా 14 లక్షలు మనకు ఎంత 34 లక్షలా 8,000 నోట్లు ఎన్ని చేసినా 42 లక్షలు రౌండ్ గిరా వెంకటాద్రి నీ జీతం ఎంత 4,000 మీరు వంతు మరే 18,000 వస్తాను సర్వీస్ ఎంత కాలం ఉండాలి 3 ఏళ్ళు పింఛన్ మరే 10 లక్షలు 33 లక్షలా 5,000 40 లక్షలు రౌండ్ గిరా టీవీ గారు కూడా వచ్చేసినారు బచ్చా రూమ్స్కొని మాడుకోరా తిండించుకోండి ఇది ముందు వస్తుంటే కారు మాడు పుష్ప ఇంకంతా నీరులే ఇవన్నీ క్లాస్ పడుతున్నా కావట్లేదు సార్ పార్టీ ఉండేది కదా
అంతా పోతే ఏంటి సార్, స్టేషన్ మొత్తానికి ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు. ఇది మనం ప్రమోషన్ లిస్ట్లో పెడదాం సార్. సార్ సార్ పుష్ప నాకు కూడా మోట్ ఇచ్చినాడు సార్. మీకు ఈ పీగాలో రెసిగ్నేషన్ లెటర్లు ఇచ్చేసుకోదామన్నా సార్. ఉంటాను సార్, ఉంటాను సార్. అందరూ రాజీనామా చేశారు. మనం 10 నిమిషాల ముందు వచ్చింటే బాగుంటుంది. ముందుంటే మీరు కూడా మూట పట్టుకలేవారు. అప్పుడు నేను ఒకడైనా మిగిలేవాడిని. 8 నంబర్గా బద్మాష్ చేశాం. నేను ఏదో కష్టపడి మొదలు కొట్టి ఆనా కొడుకుల్ని పట్టుకుంటే గద్దలా వచ్చి తన్నుకుపోయాడు. గుబ్బరాజు గారు సార్, వాడు ఎంత దెబ్బ కొట్టాడంటే నేను లోపల పుష్ప అనుకున్నా సరే బయటికి రీసౌండ్ వస్తుంది. పుష్ప 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 పుష్ప
మరొకటప్పుడు ఏం చేయాలా? అర్థమైంది అదిలే దుడ్డు కట్టాలా టిఫిన్ అవి మళ్ళీ చేద్దులే కానీ టైం అవుతుంది అన్న వస్తున్నాడు వస్తా మంచిగా రెడీ అయిపోయింది సార్ సీఎం దగ్గరికి పోతాండావా సెంటు కూడా తీసుకున్నావు సీఎం కూర్చున్నాడు సమీ అదొకలే నా అమ్మంది కదా అది పెద్దగా పెట్టుకున్నాడు ఆయన సీఎం గారితో మీటింగ్లో పెట్టుకుంటాడని అందరికీ గొప్పగా చెప్పుకున్నాడు దానికి పోటలా కదా నాకు తీసుకుంటుందా నా భార్యగా పోటు సమీ చుట్టూ కోసం క్లీనింగ్స్ వస్తాను వస్తా మంచిదేనా సమీ
నీకే దీపం సాయి అక్క పనిలో ఉంటారు ఇక్కడ చూస్తుందా యో ఏడబోతున్నా మీటింగ్కి రా సార్